హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇగో చింతకాయలతోని మంచిగా చారైతే చేస్తుంది ఈరోజు అత్తమ్మ. ఎంత బాగుంటుందంటే ఈ చారు అంత బాగుంటుంది. చికెన్లకైతే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒక్కసారైతే మీరు ట్రై చేయండి. ఫస్ట్ అయితే మంచిగా చింతకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి మంచిగా నీట్గా కడుక్కొని అవన్నీ అయితే ఉడకబెట్టుకోవాలి. ఇగో ఇక్కడైతే అత్తమ్మ కడుగుతుంది. కన్నయ్య అయితే ఎక్కువ ఆనియన్స్ బాగా తింటాడు. అవి ఉడకబెట్టిన తర్వాత ఇగో మంచిగా పోపు అయితే వేసుకోవాలి. ఉడకబెట్టి పిసికిన తర్వాత అలానే కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని లాస్ట్లో అయితే ఇట్లా మనం పోపు దినుసులు వేసుకొని పోపు అయితే వేసుకోవాలి. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ట్రై చేయకపోతే ట్రై చేసి అయితే చూడండి ఎంత బాగుంటుందో. చికెన్లో పోసుకొని తినండి, సూపర్ ఉంటుంది. ఈరోజైతే మా ఇంటికి గెస్ట్లు వస్తున్నారని చెప్పి వాళ్ళ కోసమే చేస్తున్నాం. అత్తమ్మనే చేస్తుంది. ఇక లాస్ట్కి అయితే పోపులు అయితే చారు అయితే పోసేసింది. నాకు అసలు వాయిస్ ఇస్తుంటేనే తినాలనిపిస్తుంది. వీడియో మొత్తం చూస్తున్నారు కానీ లైక్ చేయండి మరి. ఓకేనా, బాయ్ మరి.